ఉదయం లేవగానే ప్రతి మనిషి తనకు అనుకూలంగా ప్రయత్నాలు మొదలు పెడతాడు. అనేక విషయాలు తనకు అనుకూలంగా జరగవచ్చు, కానీ కొన్ని విషయాలు తనకు అనుకూలంగా జరగకపోవచ్చు. ఇదంతా ఏదో ఒక నిర్ధారణ ప్రకారం సాగుతుంది అని అర్థమవుతుంది. తను ప్రయత్నించడం కూడా ఆ నిర్ధారణలో, ఆ ప్రణాళికలో భాగమే అనేటువంటి విషయాన్ని గమనించడు. నేను ప్రయత్నించకపోతే అది జరగదు కనుక నేను నిరంతరం ప్రయత్నించి దాన్ని నాకు అనుకూలంగా మలుచుకుంటాను అనేటువంటి ప్రయత్నంలోనే సాగుతాడు. అనుకూలతని సుఖం అనుకుంటాడు, ప్రతికూలతని దుఃఖం అనుకుంటాడు. దుఃఖాలు నాకు వద్దు, నాకు సుఖాలే కావాలనుకుంటాడు. కానీ గమనించినట్టయితే జీవితం మనకి ఏది కావాలో దానినే మన జీవితంలోకి తీసుకొస్తుంది. జీవితం అంటే లైఫ్, జీవము తప్పు చేయదు. జీవిగా నేనన్న భావనలో మనం శరీర సుఖములకు అలవాటు పడిపోయి శరీర పరిమితత్వంతో శరీరము నేను అనుకొని నాకు ఇవి కావాలి వద్దు అనుకుంటున్నాం. కానీ జీవితం అలా చేయదు. జీవితం జీవము యొక్క సంపూర్ణతని తెలియజేసే ప్రయత్నంలో ఆ జీవము యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకునే దిశగా మనం నడిపిస్తూ తీసుకెళ్తుంది. జీవితంలో మనకి ఏది అవసరమో అదే వస్తుంది, ఏది జరగాలో అదే జరుగుతుంది. అది మనం కష్టం అనుకున్నా, నష్టం అనుకున్నా, లాభం అనుకున్నా, ఇష్టం అనుకున్నా. మీరు మొత్తం సృష్టిని గమనించండి. చెట్లు వాటి ప్రకారం ఏమున్నాయి, కొండలు వీటి ప్రకారం ఏమున్నాయి, నదులు వాటి ప్రకారం అవి ప్రవహిస్తున్నాయి, సముద్రాలు వాటి ప్రకారం అవి ఉన్నాయి, ఆకాశం దాని ప్రకారం అది ఉంది, నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు వేటి ప్రకారం అవి అన్నీ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయి. నా జీవితం కూడా ఆ ప్రణాళికలో ఒక భాగమే అనుకున్నప్పుడు మనకి జీవధ్యాస కలుగుతుంది. నేను జీవిని కాదు అనేటువంటి భావనతో జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం పేరు ఆధ్యాత్మికత. ఎప్పుడు జీవితం మనకు అవసరమైన వాటిని తెస్తుంది. జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే జీవితంలో మనం వద్దనుకున్న అనేక సంఘటనలు మన జీవితాన్ని అద్భుతమైన దిశలో మార్చుంటాయి. అక్కడి నుంచే మన జీవితం మలుపులు తీసుకొని ఉంటది. కానీ అది ఇబ్బంది కాదు. జీవితం ఏది అవసరమో దాన్నే తీసుకొస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు జీవితంలో సంఘటనలు ఏమేమి జరిగినాయో అన్నింటినీ ఒక్కసారి వెనక్కి వెళ్లి పరిశీలించి చూసుకోండి. అందులో మీకు నచ్చనివి, మీరు ఇష్టపడనివి, మీరు కష్టపడేవి, మీరు బాధపడినవి అన్నీ కూడా మీకు తప్పకుండా ఏదో ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని అందించి మీ జీవితపు దిశను మార్చి ఉంటాయి. జీవితం ఒక నదీ ప్రవాహం సాగినట్టుగా ప్రవహించుకుంటూ వెళ్లి సముద్రంలో కలిసిపోతుందో అలా సముద్రంలో కలవటానికి అడ్డొచ్చిన అనేకాన్ని తప్పించుకుంటూ ఎలా వెళుతుందో జీవితం కూడా అనంతత్వంలో మనం కలవటానికి అవసరమైన విధానములో అనేక మలుపులు తిరుగుతూ వెళుతుంది. ఆఖరికి అనంతపు ఏకత్వంలో కలుస్తుంది.